పాండవుల పక్షాన్ని ఆశ్రయించాలన్నా తేల్చుకోలేకపోతాను. ఇద్దరూ కావలసిన వాళ్ళే నాకు. అందుకని ఉంటే ఈ సమస్య ఎంత, లేకపోతే అందుకని తీర్థయాత్ర నిమిత్తమై బయలుదేరినాడు. నెలల తరబడి తీర్థయాత్ర చేసినాడు. తర్వాత ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే కౌరవ పాండవులకు యుద్ధం జరిగినది. ఆ యుద్ధంలో కౌరవులంతా కూడా మరణించినారు. పాండవులు విజయం తెలుసుకున్నారు. కానీ ఇంకా అనేక విషయాలు తెలియవలసి ఉంటే ఎవరిని అడిగి తెలుసుకుందాము అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఉద్ధవుడు కనబడ్డాడు. ఉద్ధవుడు కృష్ణుని విషయంలో అమితమైన ప్రేమ భక్తి గలవాడు. భాగవతంలో వచ్చేటువంటి ఏ పాత్రలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకడిని మించిన పిచ్చి ఇంకొకడికి ఉంటుంది. ఇప్పుడు ఉద్ధవుడు ఎంత పిచ్చి ప్రేమ గలవాడు అనే విషయాన్ని కృష్ణ పాదాంకిత మార్గబంధుడు అచేష్టత ప్రేమ విభిన్న ధైర్య. కృష్ణుడు కనుక ఒకవేళ ముందు నడుస్తూ వెళితే ఈయన ఏం చేసేవాడు ఉద్ధవుడు? ఆ నడిచి వెళ్ళినటువంటి ధూళి ఉంటుందో ఆ ధూళిలో పొరలాడేవాడు ఇంకోటి. ఎందుకయ్యా ఉద్ధవ పొరలాడుతున్నావు మట్టిలో అంటే ఇది మట్టి అనుకుంటున్నాను. ఇది కృష్ణుని యొక్క పాదస్పర్శ చేత పవిత్రమైనటువంటి రజస్విది. ఒక్కొక్క రజ కణము నా శరీరాన్ని కట్టుకుంటే జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని యొక్క భావం కలిగినటువంటి మహనీయుడు. అటువంటి ఉద్ధవుడు కనబడ్డాడు. కనబడగానే విదురుడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా యుద్ధం ఎట్లా జరిగినది? ఆ సందర్భాన్నంతా కూడా వర్ణించి కృష్ణుడు తన స్వధామైనటువంటి వైకుంఠానికి వెళ్ళే సమయంలో ఉద్ధవుడనే నేను చివరి దశలో అక్కడ ఉన్నాను. నాకు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేసినాడయ్యా అన్నాడు. విదురునికి మిగతా మాటలన్నీ కూడా ఆడడం ఇష్టం ఉండదు. విదురుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చూసినా కానీ సత్పురుషుల యొక్క సాంగత్యం చేయాలి, సత్సంగం చేయాలనేటువంటి కోరిక. కృష్ణుడు తనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేసినాడు అని విన్న తర్వాత ఆ జ్ఞానం ఏదో నాకు కూడా ఎక్కువయ్యా వినాలని కుతూహలంతో ఉన్నాను అంటే అప్పుడు ఉద్ధవుడు ఏమన్నాడు అంటే, ఏ విధురా బోధించడానికి రెండవ మాట ఏమీ లేదు, కానీ అనుష్ఠానం చేసి సాధనా మార్గంలో నీవు ప్రయాణం చేయాలి అని నన్ను ఆదేశించినాడు. నేను బదరికాశ్రమానికి పెడుతున్నాను, అన్యథా భావించకండి. నేను మాత్రం ఉపదేశం చేయలేకపోతున్నాను అన్నాడు. మరి నా జిజ్ఞాస ఎట్లా తీరాలి అని అంటే ఒక ఉపాయం చెప్పినాడు.